హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు దేవుడు ఆలస్యంగా ఫలితాన్ని ఎందుకు ఇస్తాడో తెలుసుకుందాం. చాలామంది మనసులలో ఈ ప్రశ్న ఉంటుంది. నేను అంతగా ప్రార్థిస్తున్నా ఎందుకు ఫలితం రావడం లేదు? దేవుడు వినడం లేదనుకోకండి. ఆలస్యం అంటే నిరాకరణ కాదు. మొదటిగా మనం ఈ జన్మలోనే కాదు, గత జన్మలలో చేసిన కర్మల ప్రభావం కూడా మన జీవితంపై పనిచేస్తూనే ఉంటుంది. ఆ కర్మఫలం పూర్తయ్యే వరకు దేవుడు కోరిన వరాన్ని కొంచెం ఆపుతాడు. రెండవది, మనం కోరిన ఫలితాన్ని నిజంగా మోయగల శక్తి మనలో ఉందా అని దేవుడు ముందుగా మనల్ని సిద్ధం చేస్తాడు. సిద్ధం కాకముందే ఫలితం ఇస్తే అది ఆశీర్వాదంగా కాకుండా భారం అయిపోవచ్చు. మూడవది, మనకు కావలసినది మనకు నిజంగా మంచిదేనా అని దేవుడు చూసుకుంటాడు. మన దృష్టిలో మంచిగా అనిపించేది భవిష్యత్తులో నష్టంగా మారవచ్చు. అందుకే దేవుడు సరియైన సమయానికే ఫలితాన్ని ఇస్తాడు. నాలుగవది, ఈ ఆలస్యం ద్వారా మన విశ్వాసం ఎంత బలంగా ఉందో దేవుడు పరీక్షిస్తాడు. కష్టం వచ్చినప్పుడు కూడా దేవుడిపై నమ్మకం నిలబడితే ఆ నమ్మకానికి తగిన ఫలితం తప్పకుండా వస్తుంది. ఐదవది, గుర్తుంచుకోండి, చిన్న కోరికలు వెంటనే నెరవేరుతాయి, కానీ మన జీవితాన్ని పూర్తిగా మార్చే పెద్ద ఫలితాలకు కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే అవి శాశ్వతమైన మార్పులు తీసుకువస్తాయి. అందుకే దేవుడు ఆలస్యం చేస్తాడు, మనల్ని బాధ పెట్టడానికి కాదు, మన జీవితాన్ని అందంగా మార్చడానికి. దేవుడు ఆలస్యం చేస్తాడు, కానీ ఎప్పుడూ మరచిపోడు. అందుకే ఎల్లప్పుడూ దేవునిపై నమ్మకం ఉంచండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు మీ మనసుకు నచ్చితే ఇంకా ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.